నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మూలా నక్షత్రం సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు. సరస్వతీదేవిగా అవతారం ఇచ్చిన శ్రీగిరి నందిగుండం దుర్గామాత అనంతరం అక్షరాభ్యాసం. సోన్ మండలం సాకెర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కన్యా పూజ, సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనం. మామిడ మండలం పరిమండల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువకులు భారీ ర్యాలీతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన హిందూ ధర్మ రక్షకునకు పాటుపడిన మహనీయుడని ఛత్రపతి శివాజీ మహారాజ్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రామ్నాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రిషద్ రాథోడ్, నాయకులు మెడిసమ్మ రాజు, బాబురెడ్డి, సరికెల గంగన్న, జాలం సింగ్, మల్లేష్, లింగారెడ్డి, మల్లయ్య, యూత్ సభ్యులు, బీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ బాసవి సరస్వతి ఆలయాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు బాసర సరస్వతి అమ్మవారిని దర్శనానికి రానున్నారన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. 8వ రోజు శ్రీ నందిగుండం దుర్గామాత సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచార్య ఆధ్వర్యంలో వైభవంగా అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని ఓడి బియ్యం సమర్పించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, కూదరి నరహరి, శ్రీనివాస్, సాదం ఆనంద్, మోహన్, సత్యన్న తదితరులు పాల్గొన్నారు. నేడు సోమవారం మూలా నక్షత్రం అంత కారణంగా సరస్వతీదేవి జన్మించిన దినం గనక అక్షరాభ్యాసం గత 15 సంవత్సరాలుగా మన మందిరంలో నిర్వహింపబడుతుంది. అందులో భాగంగా చాలామంది విద్యార్థులు
పిల్లలు అక్షరాభ్యాసం కొరకు వచ్చారో వారికి అమ్మ ఆశీస్సులు ఉండాలని, మరియు రేపు దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం సాయంకాలం 4:30 గంటలకు మహాహారతి ఉంటుంది. అంతేకాకుండా రథయాత్ర ఉంటుంది, రథోత్సవం. మరియు రాత్రి 8 గంటలకు మహిషాసుర దహనం ఉంటుంది గనక భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని మరొక మారు దసరా శుభాకాంక్షలతో ముగిస్తాను. జైమాత. ఓం శక్తి. మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పాదపూజ చేసి చదువుకు సంబంధించిన కాపీలను, పెన్నులను అందజేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి హారతి శరణమ్మ శరణు శరణు శరణమ్మ మాతలమ్మ బంగారమ్మ చేతుమమ్మ సరస్వతి భజన చేతుమమ్మ శరణు శరణు శారదామణి హారతి అంతయు అదుపరిని నమ్మ సరస్వతి అదుపరిని అన్న పెన్న ఇంకోటి మళ్ళీ నివేదికను పంపితే సార్ దీంతో పంపితే మళ్ళీ వాళ్ళు మంది మనం ముందు వాళ్ళు సరస్వతి. సనాతన ధర్మ పరిరక్షణ నిర్మల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ రెడ్డి మార్కెట్లో గల హనుమాన్ కలర్ ల్యాబ్లో జాతీయ గీతాపాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ కలర్ ల్యాబ్ అధినేత పుత్తూరి పోషెట్టి, రాఘవులు, నూకల నందకుమార్, మూర్తి ప్రభు, అశోక్, మురళీధర్తో సహా పలువురు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పలు మండపాలలో లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు బద్రి శ్రీను, సాదమానంద్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. బోలో దుర్గా మాతాకి. దీనిలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నేటి రోజు బాగులవాడలో మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి నిర్మల్ ప్రాంతానికే ఒక వెన్నెలా తెచ్చినటువంటి ఈ బాగులవాడ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే
ఎక్కడా లేని విధంగా ఎవరో దుర్గామాత లేని ప్లేస్లో అప్పుడు ఈ బాగులవాడ ప్రజలు పోయి దుర్గామాతను కూర్చుండబెట్టి నేటికి 44 సంవత్సరాలు అయింది. దీన్ని ఆదర్శంగానే తీసుకొని ప్రతి గల్లీలో ఈరోజు 70 వరకు విగ్రహాలు కూర్చుండడం జరిగింది. ఇదంతటికి మూల కారణం ముఖ్యంగా బాగులవాడనే అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ అయ్యప్ప సేవా సమితి తరపున ప్రతి ఒక్క మండపానికి ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మొత్తం మండపాలకు ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి కావున ప్రజలంతా ఇంకా భక్తి మార్గాల నడవాలని చెప్పేసి రాను రాను పెరుగుతున్నది. ఈ యువత కూడా పక్కదారి పట్టకుండా భక్తి మార్గం చిన్న పిల్లలు కూడా మాలేసుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే గత సంవత్సరం నందిగొండం దుర్గామాత టెంపుల్లో 3500 వేసుకుంటే ఈసారి 5000 చిల్లర వేసుకున్నారు. అంటే ఎంత భక్తి పెరిగిందో ఒక్కసారి ఆదర్శంగా తీసుకోండి. అదేవిధంగా రాను రాను భక్తి మార్గాన పెరిగి ప్రతి ఒక్క ఉన్న గల్లీల పెద్ద మనుషులంతా కూడా పిల్లలకు భక్తి అన్నది చూపించాలా. దానికి మూలంగా ఈడ హనుమాన్ చాలీసా చేసి ఏకంగా వాడకట్టు ప్రజలంతా హనుమాన్ చాలీసా ప్రతి శనివారం చదవడం జరుగుతుంది. ఈ హనుమాన్ టెంపుల్ని ఆదర్శంగా తీసుకొని దాదాపు నిర్మల్లో కూడా చాలైనాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇదే విధంగా ప్రతి ఒక్క గల్లీలో కూడా చాలాలని చెప్పేసి ఈ బాలవాడను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అయ్యప్ప సేవా సంస్థ తరపున కోరుచున్నాం. నిర్మల్ పట్టణ అయ్యప్ప సేవా సమితి వారు ప్రసాదం వితరణ భాగంగా మా బాలవాడకు వచ్చి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిర్మల్ పట్టణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా బాలవాడ దుర్గా మందిర్ వద్ద వచ్చి ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. అయ్యప్ప సేవా సమితి వారికి మా బాలవాడ తరఫున దుర్గమ్మ తరఫున వారి కుటుంబాలకు అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని పలు మండపాలలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం అమ్మవారు సరస్వతిదేవిగా అవతారంతో భక్తులందరికీ దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా చిత్తూరుపాటు మండపం చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతిదేవి అవతారం గురించి అర్చకులు భక్తులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవి నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం సాయంత్రం దుర్గాదేవి విగ్రహాలను సాగర్ చెరువు బంగల్పేట్ను కలెక్టర్ చెరువు గట్టు వెంబడ రక్షణ కోసం ఏర్పాటు చేసిన బార్గేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. మెరుగైన లైటింగ్తో పాటు క్రేన్ ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశాల మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లా మండలం ముజిగి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సతీమణి కవిత హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెల్లగా సార్ Atama ni kas, mana bagus ni. Hey, itu mana? Right. Itu mau jadi
రమా ఆగమరాలు ఏం కాదు అట్లా చూడు హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మూలా నక్షత్రం సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు. సరస్వతీదేవిగా అవతారం ఇచ్చిన శ్రీగిరి నందిగుండం దుర్గామాత అనంతరం అక్షరాభ్యాసం. సోన్ మండలం సాకెర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కన్యా పూజ, సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.